రష్యా మిలిటరీ విమానం గల్లంతైంది. TU-154 విమానం సోచి ప్రాంతం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదృశ్యమైంది. రాడార్తో సంబంధాలు తెగిపోయినట్లు రష్యా అధికారులు ప్రకటించారు. సోచి నుంచి సిరియా వెళ్తున్న ఈ ఫ్లైట్లో సిబ్బందితో కలిసి మొత్తం 92 మంది ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన విమానం ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మిలిటరీ విమానం సోచి కోస్ట్ ప్రాంతంలో కుప్పకూలిపోయినట్లు విమానశాఖ అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో 92 మంది ప్రయాణికులు అందులో ఉన్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. రష్యా మిలిటరీ విమానం గల్లంతైంది. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, ఈ మిలిటరీ విమానానికి సంబంధించి అందులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? ప్రస్తుతం సమాచారం ఏంటి? ప్రస్తుతం దీనికి సంబంధించి TU-154 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన శకలాలన్నిటివి నల్ల సముద్రంలో దొరికినట్టుగా కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. మొత్తం 91 మందితోటి ప్రయాణిస్తున్న విమానం ఉదయం 5:20 ప్రాంతంలో రష్యాలోని సోచి అనే ప్రాంతం నుంచి కూడా బయలుదేరింది. సిరియాలోని ఒక తీర ప్రాంతంలో ప్రోగ్రామ్ కోసం కొంతమంది పాత్రికేయులు, మ్యూజిషియన్లు, అదేవిధంగా మిలిటరీ వాళ్ళతో కూడిన మొత్తం 91 మంది బృందం ఈ ఫ్లైట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. 5:20కి బయలుదేరిన ఫ్లైట్ కొద్దిసేపటికి, అంటే దాదాపు 20 నిమిషాల లోపే రాడార్ తోటి సంబంధాలు కోల్పోయింది. దాని తర్వాత ఈ విమానం అనేది కూడా ఎక్కడో కూలిపోయి ఉంటుందని చెప్పేసి కూడా భావించారు. దాని తర్వాత దానికి సంబంధించి వెతుకులాట అనేది కూడా ప్రారంభించిన తర్వాత నల్ల సముద్రంలో దీనికి సంబంధించిన శకలాలు అనేది కూడా కనిపించినట్టు రష్యా సంబంధించిన డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫీషియల్స్ కూడా ప్రకటించారు. మొత్తం 9 మంది రష్యన్ జర్నలిస్టులు ఉన్నారు. 9 మంది రష్యన్ జర్నలిస్టులతో పాటుగా ఆర్మీ అధికారులు, మ్యూజిషియన్స్, వీళ్ళంతా కూడా సిరియాలోని హెమిమెన్ అనే ప్రాంతం ఎయిర్ బేస్ ప్రాంతానికి వెళ్తున్నారు. ఒక ప్రోగ్రామ్ గురించి, న్యూ ఇయర్ కు సంబంధించిన ప్రోగ్రామ్ గురించి వెళ్తున్నారు, సెలబ్రేషన్ చేసుకోవడం కోసం. అంతలోనే విషాదం అనేది కూడా చోటు చేసుకోవడంతో అందరిలోని కూడా విషాద ఛాయలు అనేది కూడా అలుముకున్నాయి. మొత్తం మీద కూడా ఈ సైనిక విమానం కూలిపోయిన ఘటన పైన రష్యా ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించడం కూడా జరిగింది. శిరీష్. రైట్, థ్యాంక్ యూ శిరీష్.